మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గుల్బర్తి గ్రామంలో శనివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా స్లాబ్ పైకప్పు కూలింది. అది జరుగుతుంది ఇలా వాడతారు అట్లా అట్లే ఉంచాయి అట్లా ఇక మా ఇట్లా ఇచ్చిన ఇట్లా అంటే నాది ఏంది అప్పుడు కాంగ్రెస్ పెట్టినప్పుడు నాదే ఇప్పుడు వచ్చే ఇప్పుడు అవుతుంది 2 ఏళ్ళు అవుతుంది. ప్రభుత్వం మారింది 2 సంవత్సరాలు. రాత్రి కొంచెం అంతా కూలింది. మేము పండుకున్నాం. పన్నాక 3 గంటలకు మబ్బుల 3 గంటలకు దన్నడ పడేసరికి లేచినాం. నిద్ర పట్టలేదు. ఇక మాకు మొత్తం ఇల్లంతా మట్టి అయిపోయింది. నేను ఒక్కదాన్ని, మాకేం లేదు, భూమి జాగ మాకేం లేదు. మాకు ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. ఇద్దరికి యాక్సిడెంట్ అయితే మా ఆయన 3 ఏళ్ళు అవుతుంది. ఇంటికాడ ఉంటుండే, ఏం పనికి వెళ్తలేడు ఆయన. నేను ఒక్కదాన్ని బిడ్డలు చేసుకుంటా కూలి పనికి పోతున్నా. హాస్టల్లో పోతా. నేను 2 పిల్లలు, నా బిడ్డను హాస్టల్ వేసిన. నా కొడుకు ఈడ చదువుకుంటాడు. గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయాలి. మాకు ఇల్లు కూలిపోయింది. మేము ఎట్లా బతకాలి? నేను ఒక్కదాన్నే చేస్తున్నా. మాకు ఏమైనా సహాయం చేయరు.